కాకపోతే అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ దాణా వాడకం అనేది కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ వాడలేదు. ఇక్కడ లోపం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ వాడట్లా. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కరెక్ట్గా పోషకాలు సరైన రేషియోలో ఉన్న దాణా వాడట్లేదు. అది మెయిన్ డ్రాబ్యాక్. తర్వాత ఏదైనా రిపీట్ అయినప్పుడు ఆ రిపీటర్స్ కూడా ట్రీట్మెంట్ చేయించుకోకుండా వాళ్ళు స్లాటర్ హౌస్ పంపించేయటం, కమర్షియల్ లుక్తో ఉన్నారు రైతులు ఎక్కువ అట్లా ఉన్నారు. అంతేగాని దాన్ని ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తిరగట్టేదాన్ని మార్చి తగ్గించుకుందాము, దీన్ని కట్టించుకుందాం అనే ఆలోచనలో లేరు ఎక్కువ మంది ఇక్కడ, కమర్షియల్గా ఉన్నారు. తర్వాత మెయిన్ దాణా వాడకమే మెయిన్. అది దాణా బ్యాలెన్స్డ్ డైట్ వాడకమే లోపం ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఎటువంటి దాణా వేస్తే బాగా? అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే దానికి ఫార్ములా ఉంటుంది, న్యూట్రిషన్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం మనం తయారు చేసిన దాణా అయితే బెస్ట్ ఫీడ్ అది. అంటే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దగ్గర చూసుకోవచ్చు సార్, మనకు ఇటువంటి ఏరియాలలో కొన్ని ఆల్రెడీ దాణా కంపెనీలు పెట్టారు, దానికి ఇటువంటి ఈ కలిపి వేసినందువల్ల ఇలా ఉంటుంది అని. దాణా కంపెనీలు అంటే నేననేది ఏంటంటే ఇట్ షుడ్ బి క్వాలిటేటివ్ టెస్టెడ్ చేయాలి. క్వాలిటేటివ్ టెస్ట్ చేసి, అంటే కమర్షియల్గా రకాలు పెడతారు, ఎన్నో వస్తుంటాయి ఫీడ్స్, కానీ క్వాలిటేటివ్గా టెస్ట్ చేసుకొని ఇఫ్ ఇట్ కంటైన్స్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఇన్ రేషియో, బ్యాలెన్స్డ్ రేషియో, అది ఎప్పుడు అది వాడితే మంచిది. అంతేగాని ప్రైవేట్ కమర్షియల్గా కొన్ని ఫీల్డ్ వల్ల ఎక్కువ దిగుబడి, ఇంజక్షన్లు కూడా వేస్తే పాలు ఎక్కువ దిగుబడి వస్తుంది అని కొంతమంది. ఇంజక్షన్ వల్ల ఎప్పుడు పాలు దిగుబడి పెరగదు, పోషణ వల్లనే పాలు దిగుబడి పెరుగుతుంది, కానీ పొరపాటు అది. కాకపోతే ఏంటంటే లోపల డైజెషన్, జీర్ణ వ్యవస్థని మనం బాగా చేయించుకుంటే, అంటే ఎండు మేత ఉంది, ఎండు మేత తినే మేతని చాలా వరకు వేస్ట్ అవుతుంది. దాన్ని అరుగుదలన్నీ మనం సాఫీగా ఇంప్రూవ్ చేసుకుంటే, ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో డైజెస్టబుల్ పెరుగుతుంది, ఇప్పుడు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాలు పెరుగుతాయి. పాలు పెరిగినప్పుడు శాతం కూడా ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. అంతేగాని ఇంజక్షన్ వల్ల పాలు పెరగడం అనేది తప్పు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎక్కువగా దూడల పోషణ అనేది జరగట్లా. ఎక్కువ కమర్షియల్ పాల మీద ఆధారపడుతున్నారు. దూడలు చనిపోవడం జరుగుతుంది ఎక్కువగా, దూడల పోషణ అనేది లేదు. తర్వాత దూడల పోవగానే చాలా మంది చేపు ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు, హార్మోన్స్ ఇంజక్షన్స్. మరి ఎక్కడ దొరుకుతాయి ఏంటో తెలియదు, కానీ అది యాక్చువల్ బ్యాన్ డ్రగ్ చేయించుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే కట్టడం, కట్టకపోవడం అవన్నీ ఉంటాయి, వస్తాయి హార్మోన్స్ అనేది అట్లా వాడకూడదు. దానివల్ల బర్రెకే సైడ్ ఎఫెక్ట్స్ అంటే కట్టవి కాయి, కట్టు నిలబడవు, కట్టవు, ఎదక రావు, అప్పుడు సమస్యలు వస్తాయి. దాన్ని తీసుకెళ్ళి స్లాటర్ హౌస్ పంపించేస్తున్నారు. అట్లా అంటే ఏదైతే ఉందో హార్మోన్స్ని మనం ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేయకూడదు. హార్మోన్స్ సైంటిఫిక్ లెవెల్లో ఒక డాక్టర్ గారు చెప్తే వాడాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా హార్మోన్స్ తీసుకొని చేయడం అనేది చేయకూడదు. అంటే ఇప్పుడు దూడలు లేదు సార్, దూడలు లేదా అది షేపుకు రావట్లేదు, దాన్ని ఏదో రకంగా ప్రయత్నం చేయాలి. దాన్ని ఏదో రకంగా ఇప్పుడు పిల్ల ఉంది, ఒక తల్లికి పిల్ల మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉండదు. ఆ ప్రేమ లేనప్పుడు దాన్ని ఏదో రకంగా దాన్ని మాయ చేసి ఏదో రకంగా మేనేజ్ చేసుకొని కొంచెం కష్టపడి 2-3 రోజులు పాలు పిండుతూ ఉంటే నిదానంగా అదే అలవాటు పడుతుంది. అంతేగాని చేపు ఇంజక్షన్లే చేయకూడదు, తప్పు. అంటే ఒకసారి చేసినందువల్ల ఒకసారి చేస్తే రెండో రోజు చేయాల్సి వస్తుంది, 2 రోజు చేస్తే 3 రోజు చేయాల్సి వస్తుంది, 3 రోజు చేసి అలవాటు పడిపోద్ది. చివరికి హార్మోన్ ఇంజక్షన్ లేకపోయినా సూదేయంగానే చేపుద్ది కానీ పాలు ఉండవు. ఇది ప్రాబ్లం, అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అట్లా హార్మోన్స్ అనేవి ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేయకూడదు. మిగిలిన జబ్బులు అన్నారు, వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది, వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు, జాగ్రత్త చేసుకుంటున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. అదేవిధంగా చూస్తే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకున్నాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎలా స్టార్ట్ చేయడం అంటారా? అంటే కొద్దిపాటి ఒక 4-5 ఎద్దులతో స్టార్ట్ చేసుకొని దాన్ని బట్టి నిదానంగా దాన్ని బట్టి పెంచుకుంటూ పోతే పోతుంది. ఒకసారి లార్జ్ స్కేల్ అనవసరం. అంటే ఎటువంటి ఆదులు రాకుండా, ఎటువంటి గాలికుంటూ, అంటే గేదెలు అయితే గాలికుంటూ గొంతు వాపు రాకుండా వ్యాక్సిన్ చేయించుకుంటే సరిపోతుంది. గాలికుంటూ ఇంజక్షన్, గొంతు వాపు ఎందుకు వస్తుంటుంది సార్ మామూలుగా? గొంతు వాపు అంటే అది దీని సూక్ష్మజీవి వలన వస్తుంది. అది అంటూ రోగం, అంటే గాలి ద్వారా కాకుండా మామూలుగా ఒకదానికి అంటూ వేద్దాం వచ్చేస్తాం. అది ఎక్కువగా అంటే వర్షాకాలం బిగినప్పుడు వస్తాయి. అది దానికి వ్యాక్సినేషన్ ఉంటుంది, అది కూడా చేయించుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇది కూడా పెద్దగా లేదు. గొంతు వాస్తుంది అని ఎక్కువగా చిన్న వాటిలో వస్తుంది, పడ్డలో ఒక తులసి రాట్లో వస్తుంది. గొంతు వాచి ఆ వాకింగ్ గొంతు పుడుకుపోయి శ్వాస అందక ఊపిరాడక గొరకొచ్చి చచ్చిపోతుంది. దానికి వ్యాక్సిన్ అది ఆ 2 చేయించుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రజలకి ఆల్రెడీ అవేర్నెస్ తెలుసు, ఇబ్బంది ఏం లేదు, చేయించుకున్నారు. అదే పోషణ ఒకటే కమర్షియల్గా చూస్తున్నారు. ఇది ఒకటి మాత్రం ఒక బ్యాలెన్స్డ్ ఫీడ్ వాడితే మాత్రం
అది మంచిది, అది పద్ధతి. అది దానివల్ల పాలు ఇంప్రూవ్మెంట్ ఉంది, పాడికి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే అది ఒకటి ఏదైతే ఉందో అలా సేఫ్ ఇండిషన్లు చేయించినందువల్ల కూడా నెక్స్ట్ టైం అది అక్కడితోనే కట్ అవుతుంది, మళ్ళీ రివర్స్ కూడా హార్మోన్ అనేది ఇంజక్షన్ వాడకూడదు. చూసుకుంటారు కదా. ఇలా డాక్టర్ గారు ఎన్నో ఇక్కడికి వచ్చినాక ఎరగడ మార్కెట్లో సార్ ఎన్నో రకాలుగా ఉంటాయి. మీకు డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా కామెంట్ చేసుకోవచ్చు. మీరు కామెంట్ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ గేదెలు ఇటువంటి ప్రాబ్లం ఉన్నాయంటే ఆయన దానికి కూడా మేము అడుగుతాం, సార్ని అడిగి కనుక్కుంటాం, డాక్టర్ గారిని అడిగి కనుక్కున్నానికి అటువంటి ప్రాబ్లానికి కూడా మీకు మంచి సొల్యూషన్ అయితే ఇస్తాడు, మంచి సొల్యూషన్ ఇస్తాడు. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఇదిగా ఉంటుంది అనేది మీరు కామెంట్లో కూడా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఆయన కామెంట్లో కూడా మీరు తెలిసి చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లాగా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఇట్లా అడిగి మీరు కనుక్కోవచ్చు, చూసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు వారంలో ఇట్లా అన్ని రకాలు వస్తూ ఉంటాయి. ఇట్లా వచ్చినాయి ఏవైతే ఉన్నాయో ఈ వారం చూసుకోవచ్చు బర్రెగా వచ్చినాయి. అదేవిధంగా కొన్న ఈ రకంగా మనం ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాం, మార్కెట్లో నుంచి తీసుకొని ఇతర ఊర్లకి ఇలా గడ్డి కట్టుకొని ఇలా ఈ రకంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాం. ఆల్రెడీ ఇట్లాగా ఇవి కూడా తీసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఈ రకంగా కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటాం ఇక్కడ మార్కెట్లో. ఇక్కడే బండ్లు కూడా మీకు అందుబాటులోనే దొరుకుతాయి. ఆల్రెడీ ఇట్లా చూసుకోవచ్చు మనం. దుడ్డలు కూడా తక్కువలోనే ఉంటాయి. దుడ్లు కూడా ఇట్లా దుడ్డలు చూసుకోవాలంటే ఈ రకంగా దుడ్లు కూడా చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ ఇట్లా జతల్లాగా ఇట్లా ఏదైతే ఫామ్ ఉందో ఫామ్లో మనం ఆల్రెడీ ఇట్లా తీసుకొని వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎక్కడి నుంచి వస్తుంటారు? మన హైదరాబాద్ అన్న. అయ్యి ఏం తీసుకొచ్చారు మామూలుగా? మొత్తం 6 ఒకటి జత 30,000, జత 30,000. సంవత్సరం నారే 30,000 జత. అలా ఇక్కడ హైదరాబాద్ ఈసీఎల్ మాది. హైదరాబాద్ ఈసీఎల్ నుంచి ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు విశ్వనాథ్ యాదవ్. విశ్వనాథ్ యాదవ్ గారిని మీరు కావాలంటే కనుక్కోవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. జత 30,000 రూపాయలు మాత్రం ఈ ఒక్కొక్కటి చెప్పాడుగా, మీరు విన్నారు కదా. ఇవన్నీ చూసి తీసుకోవచ్చు. దుడ్డలు కూడా సంవత్సరంన్నర దుడ్డలు ఇవన్నీ చూసి తీసుకోవచ్చు. అన్నీ కూడా మీకు ఇలా చూసుకోవచ్చు. ఈ వారంలో దుడ్డలు కానీ అన్నీ కానీ పడ్డలు కానీ ఎలా వచ్చినాయి అన్నది ఎన్ని దుడ్డలే ఇలా చూసుకోవచ్చు. ఇది కూడా ఈనింది ఆల్రెడీ. ఈయన కూడా ఒక 3 days అవుతుందంటే ఈయనది చూసుకోవచ్చు. ఇది ఇట్లాగా మీరు చూసి చెక్ చేసుకోవచ్చు. పాలు కూడా పొద్దున సాయంత్రం 5 ఇస్తుంది అంటారు, మీరు చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ ఇట్లా అన్ని రకాలు మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఎరగడ మార్కెట్లో. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ దుడ్డలు. అదే ఆవు దూడలు కూడా ఉన్నాయి, అదేవిధంగా దుడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూసి తీసుకోవచ్చు అనమాట. మీరు ఆవు దూడలు కానీ దుడ్లు కానీ అన్నీ కూడా తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆవు దూడలు దుడ్డలు అన్నీ కలిపి ఉన్నాయి. మీకు చూసి మాట్లాడుకోవాలి. అదేవిధంగా దున్నపోతు ముర్రా జాతి దున్నపోతు ఇది చూసుకోవచ్చు. ముర్రా జాతి ఇది దున్నపోతు, ముర్రా జాతి దున్నపోతు చూడవచ్చు. మనం చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ ముర్రా జాతి దున్నపోతు ఇవి చూసుకోవచ్చు. మన గేదెలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అన్ని పాడి కూడా మీరు చూసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇక్కడ పాడి ఎన్ని ఇస్తుంది ఏంటంటే మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇవి చూసుకోవచ్చు మనం. ఆల్రెడీ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు. కాబట్టి మీరు చూస్తే తీసుకోవచ్చు. ఎర్రగడ్డ మార్కెట్లో ఇవన్నీ కూడా ఎర్రగడ్డ పశువుల మార్కెట్ ఇది తీసుకోవచ్చు. ఇట్లాగా అన్నీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అన్నీ కూడా దుడ్డలు వచ్చినాయి ఈ వారంలోకి. అదేవిధంగా దుడ్డలు కూడా మీకు సంవత్సరం దుడ్డలు 3 ఉన్నాయి. ఇక్కడ 3 కూడా చూసి మాట్లాడుకోవచ్చు. ఇది ముర్రా జాతి దున్నపోతు ఇది.